అన్నలందరికీ నమస్కారం. ఈ వేడి పూట చెమటలతో కాదు కన్నీళ్లతో పనిచేసే వారెందరో. గల్ఫ్ దేశాల్లో బయట పనిచేసే కార్మికులకు ఇది జీవన పోరాటం. వారి చెమటలతో ఇక్కడ చాలా జీవితాలు నడుస్తున్నాయి. కనీసం మీకు ఈ వీడియో కనిపిస్తే వారిని ఒక్కసారైనా గుర్తు చేసుకోండి. నీరందక, నీడలేక, గాలి లేక ప్రతిరోజు అగ్ని పరీక్షల ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాతావరణంలో పనిచేస్తున్న నా గల్ఫ్ కార్మిక సోదరులకు నా వందనాలు. ఇది ఒక విజ్ఞప్తి కాదు, నా మనవి. వడదెబ్బ, ఇది మన శరీరం వేడిని తట్టుకోలేక మనం వడదెబ్బకి గురయ్యే అవకాశాలు ఉంటాయి. దీని లక్షణాలు: తల తిరగడం, మన శరీరం వేడెక్కడం, వాంతులు. ఇలాంటి సమయాల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా టైట్గా దుస్తులు వేసుకుని ఉంటే వాటిని చింపేయండి, లేకపోతే తీసేయండి. వెంటనే వాళ్ళ శరీరాన్ని వాటర్తో తడిపేసేయండి. ఎమర్జెన్సీకి కాల్ చేయండి. జాగ్రత్తగా ఉండండి అన్న. బయట పనిచేసే ప్రతి ఒక్కరూ ప్రతి 20 లేదా 30 నిమిషాలకు ఒకసారి నీళ్లు తాగుతూ ఉండండి. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోండి. మీ ఆరోగ్యం మీ కుటుంబానికి బంగారం లాంటిది. ఈ వీడియో నచ్చితే గల్ఫ్ లో ఉన్న మీ ప్రతి ఒక్క ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్ వీడియో లింక్ నా బయోలో ఉంటుంది, లేదా హాయ్ అని కామెంట్ చేసిన చిటికలో లింక్ మీ డిఎంలో ఉంటుంది, లేదా రిక్వెస్ట్లో ఉంటుంది.